మిత్రులారా, గత ఒక సంవత్సరం నుండి తెలంగాణకు విద్యాశాఖ మంత్రి లేరు. గత ఒక సంవత్సరం నుండి ఈ కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేరు. అదేవిధంగా గత ఒక సంవత్సరంలో తెలంగాణలో దాదాపుగా 50 మంది పసిబిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న బిడ్డలు మృత్యువుకు గురైనరు. ఈ విధంగా తెలంగాణలో విద్యా వ్యవస్థ, మరి ముఖ్యంగా గురుకుల విద్యా వ్యవస్థ ప్రమాదం అంచున చేరింది, కుప్ప కూలిపోతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇలా 10 సంవత్సరాల పాటు తెలంగాణలో స్వర్ణయుగం చూసిన విద్యా వ్యవస్థ, మరి ముఖ్యంగా గురుకుల విద్యా వ్యవస్థ పేద బిడ్డలను ప్రపంచంలో నలుమూలలకు పంపించిన విద్యా వ్యవస్థ, ఈ దేశంలో ఆదర్శంగా మారిన ఒక గురుకుల విద్యా వ్యవస్థ, ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా విద్యార్థులకు ఎంతో గొప్పగా చదువు చెప్పి పేద బిడ్డలు తమకు తామే పేదరికం యొక్క సంఖ్యలను తెంచుకొని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టడానికి కేసీఆర్ గారు అహోరాత్రులు శ్రమించి వేసిన ప్రణాళిక మూలంగా బాగుపడ్డ ఈ విద్యా వ్యవస్థ ఈరోజు ప్రమాదం అంచున చేరింది. ప్రతిరోజు ఏదో ఒక సంఘటన, ప్రతిరోజు ఎక్కడో దగ్గర గురుకుల విద్యార్థులు రోడ్డెక్కడం, చాలా చోట్ల 2వ తరగతి 3వ తరగతి 4వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మధ్యాహ్న భోజనం సరిగా లేదని పాఠశాలల్లో పలకా బలపం పట్టుకొని చక్కగా పాఠాలు నేర్చుకోవాల్సిన విద్యార్థులు ఈరోజు అదే ప్లేట్లు పట్టుకొని, అదే గ్లాసులు పట్టుకొని మాకు మంచి అన్నం పెట్టండి అని చెప్పేసి కలెక్టర్ల కార్యాలయాల దగ్గరికి రోడ్ల మీద భారీ వాహనాలు వస్తుంటే కూడా చిన్నారి బిడ్డలు వాళ్ళు నడుచుకుంటూ పోతున్న దారుణమైన పరిస్థితి. గోడలు దుంకి 4 కిలోమీటర్లు మా ఆఫీసర్లు పోనివ్వడం లేదు, మేము కలెక్టర్ను కలవాలని పోతున్న పరిస్థితి. ఒకటే జిల్లాలో 3 సార్లు విషాహారం తిని పేద బిడ్డలు ఆసుపత్రి పాలైన పరిస్థితి. కౌన్సిలర్లు పెట్టండి, ఈ పిల్లలకు రకరకాల మానసిక సమస్యలు వస్తున్నాయి, ఈ పిల్లలకు చాలా ఇబ్బంది అవుతున్నది, ఉపాధ్యాయులకు ఎవరికి కూడా సరి అయిన తర్ఫీదు లేదు, ఈ పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇప్పటికే దాదాపుగా 30 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కౌన్సిలర్ను పెట్టండి అని ముఖ్యమంత్రి గారికి సాక్షాత్తు లెటర్ రాసినా ఇప్పటి వరకు కౌన్సిలర్లు పెట్టకపోవడం వల్ల దాదాపుగా 28 మంది తెలంగాణ బిడ్డలు మరి మృత్యువాత పడ్డరు. ఇలాంటి దారుణమైన పరిస్థితి ఉన్నది. అలా టీచర్లు గత 6 నెలల నుంచి చాలామంది టీచర్లకు జీతాలు రాని పరిస్థితి. చాలా స్కూళ్ళల్లో ఈరోజు ఉదయం ఇటికాల ప్రభుత్వ సంక్షేమ గురుకుల పాఠశాల నుంచి ఇలా టీచర్లు ఫోన్ చేసి మాకు ప్రిన్సిపల్ ఎవరు లేరు, టీచర్లు ఎవరు లేరు, పార్ట్ టైమర్లతో నడిపిస్తున్నాం, ప్రిన్సిపల్ లేకపోతే లైబ్రరీయన్ను ప్రిన్సిపల్గా పెట్టినామని చెప్పే పరిస్థితి. ఈరోజు ఇదే పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి అదే పాలమూరు జిల్లాలో ఉండే ఇటికాలలో టీచర్లు ఎవరు లేక లైబ్రరీయన్ను ప్రిన్సిపల్గా మార్చిన పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉన్నది. ఈరోజు మనం చలికాలంలో ఉన్నాం. చలికాలంలో విద్యార్థులు గజ 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 వణుకుతూ ఉన్నారు. ఆ వణుకుతున్న విద్యార్థులకు పూర్తిగా బ్లాంకెట్లు ఇవ్వలేని పరిస్థితి. అదేవిధంగా ఒకప్పుడు కేసీఆర్ గారి పాలనలో చక్కగా ఫోమ్ బెడ్లు ఇచ్చి పిల్లలు క్షేమంగా ఇంట్లో లేకపోయినా స్కూళ్ళలోనే ఆనందంగా ఉండాలని చెప్పేసి మరి పడుకోబెడితే ఈరోజు ఆ పిల్లలకు కనీసం కార్పెట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. యూనిఫామ్లు సరిగా రాలేదు, బూట్లు లేవు ఇప్పటి వరకు కూడా, పిల్లలకు బూట్లు కూడా లేని పరిస్థితి. నైట్ డ్రెస్సులు ఇచ్చేవారు కేసీఆర్ గారు, నైట్ డ్రెస్సులు కూడా ఈరోజు
పిల్లలకు ఇవ్వలేని పరిస్థితి, అంత దయనీయమైన పరిస్థితిలో ఉన్న ఈ వ్యవస్థను చూసి తల్లడిల్లిపోయి కన్నీళ్ళు వచ్చిన పరిస్థితిలో కేటీఆర్ గారు, మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు గురుకుల బాట అని చెప్పే ఒక కార్యక్రమానికి పిలిపించారు. గురుకుల బాట కేటీఆర్ గారు చాలా ప్రత్యేకంగా ఒక విషయం చెప్పిండ్రు. బీఆర్ఎస్వి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం బీఆర్ఎస్వి విద్యార్థులు గురుకుల పాఠశాలలు కానీ, ప్రభుత్వ పాఠశాలలు కానీ, రకరకాల పాఠశాలలు, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు కానీ, ఇంకేవైనా పాఠశాలలు, తెలంగాణ బిడ్డ చదువుతున్న పాఠశాలల్లో విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యలను అధ్యయనం చేసి మా పార్టీ వ్యవస్థాపకులు కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి ఒక రిపోర్టు ఇవ్వాలని వాళ్ళు సంకల్పించారు. ఆ రిపోర్టు ఆధారంగా రకరకాల వేదికల మీద ఈ తెలంగాణలో ఒకప్పుడు స్వర్ణయుగం చూసిన విద్యాలయాలు ఇవాళ ఎందుకు శిథిలావస్థకు చేరినాయి అన్న విషయాలను చర్చించాలని చెప్పేసి వారు గురుకుల బాట అనే ఒక కార్యక్రమం, చాలా మంచి చరిత్రాత్మకమైన కార్యక్రమానికి మీరు జాగ్రత్తగా తెలంగాణ ప్రజలు గమనించాలి. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక రాజకీయ పార్టీ విద్యాలయాలను రక్షించుకుందాం రండి అని చెప్పి పిలిపివ్వలేదు. మీరు చూడండి, మీరు గత 10 సంవత్సరాలు మన విద్యాలయాలను రక్షించుకుందాం రండి అని ఏ రాజకీయ పార్టీ కూడా ఇవ్వలేదు. ఇలా కేటీఆర్ గారు అత్యంత ప్రగతిశీల భావాలున్న ఒక రాజకీయ నాయకుడు, పరిణతి ఉన్న రాజకీయ నాయకుడు, ఓపెన్గా ఆలోచించే ఒక రాజకీయ నాయకుడు, తెలంగాణ ఒక 50 సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉండాలని ఒక స్పష్టమైన ఆలోచన, ఒక ప్లాన్, ఒక రోడ్ మ్యాప్ తెలిసిన ఒక రాజకీయ నాయకుడు ఈ తెలంగాణలో శిథిలమైపోతున్న ఈ తరాన్ని కాపాడుకోవడం కోసం గురుకుల బాట అనే పిలిపించారు. ఈ పిలుపు ఇచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ వెన్నులో చలిబుట్టింది. ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వెన్నులో చలిబుట్టింది. ముఖ్యమంత్రి దగ్గర దీని గురించి మాట్లాడడానికి ఏమీ సబ్జెక్ట్ లేదు, అందరికీ తెలుసు. ఆయనే విద్యాశాఖ మంత్రి, ఆయనకు విద్య గురించి ఏమాత్రం కూడా అవగాహన లేదు. ఆయనకు తెలిసిందంతా ఓన్లీ రియల్ ఎస్టేట్ దందా. ఈ ముఖ్యమంత్రి విద్యాశాఖ మీద ఏమాత్రం అవగాహన లేదు. అదే ముఖ్యమంత్రి తను ముందరికి రాకుండా డేటాతోని ఆయన మతి స్థిమితం లేని మంత్రులను, మతి స్థిమితం లేని కొంతమంది రాజకీయ నాయకులను గాంధీ భవన్లో కూర్చోబెట్టి రకరకాల వేదికల మీద మాట్లాడిస్తున్నాడు. నిన్న మన గౌరవ మంత్రి కొండా సురేఖ గారు వారు నిన్న, ఇది మొదటిసారి కాదు నా మీద ఆమె ఆరోపణలు చేయడం, ఇది రెండోసారి మూడవసారి మళ్ళీ నిన్న ఆమె ఆరోపణలు చేశారు. నేను కొండా సురేఖ గారి స్థాయికి నేను దిగజారి మాట్లాడదలుచుకోలేదు, కానీ కొన్ని వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. అమ్మా కొండా సురేఖ గారు, మీరు దయచేసి తెలంగాణలో మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టకురి. నా రిక్వెస్ట్, తెలంగాణ సమాజం మిమ్మల్ని ఎప్పుడో తిరస్కరించింది. తెలంగాణ ఉద్యమ సమయంలోనే మీరు మానుకోటలో రైల్వే స్టేషన్ దగ్గర తెలంగాణ బిడ్డల మీద, తెలంగాణ పోరాట యోధుల మీద, తెలంగాణ విద్యార్థి నాయకుల మీద ఘోరంగా దాడి చేసినప్పుడే మిమ్మల్ని తెలంగాణ తిరస్కరించింది. మీరు సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడతారని తెలంగాణలో ప్రతి ఇంటికి కూడా తెలిసిపోయింది. మహిళలు పురుషులు అనే గౌరవం లేకుండా మాట్లాడతారని తెలిసిపోయింది. కోర్టులో జడ్జిలు కూడా మీరు మాట్లాడిన మాటలు వినడానికి చెవులు మూసుకుంటున్నారు. న్యాయ వ్యవస్థ కూడా మీరు మాట్లాడిన మాటలు మళ్ళీ వినాలని అనుకోవడం లేదు. సాక్షాత్తు కోర్టులే మీ మీద కేసు రిజిస్టర్ చేయాలి అని చెప్పి మీకు ఆర్డర్ కూడా ఇచ్చింది మీ మీద. మీరు సభ్యత సంస్కారం లేకుండా సాటి మహిళల మీద చేసిన ఘోరమైన ఆరోపణలకు మరి కోర్టు చలించిపోయి మీ మీద కేసు రిజిస్టర్ చేయాలని చెప్పింది. అదేవిధంగా మీ మీద మళ్ళొకసారి కేటీఆర్ గారి మీద మాట్లాడితే మళ్ళీ జైలుకు పంపిస్తామని చెప్పి కోర్టు వార్నింగ్ కూడా ఇచ్చింది. అయినా కూడా మీరు మళ్ళీ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అసభ్యకరమైన భాష మరి మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు సురేఖ గారు. నేను సభ్యత సంస్కారం ఉన్న వ్యక్తిని కాబట్టి నేను మిమ్మల్ని ఇప్పటికి కూడా గౌరవించే మాట్లాడుతున్నాను. తెలంగాణ ఆడబిడ్డ కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, మీకు ఆ మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు. మీరు నా గురించి మాట్లాడుతున్నారు. నేను ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకొని
సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుకొని రాత్రింబవళ్ళు కష్టపడి నేను ఒక ఐపీఎస్ అధికారినైనా. నేను ఐపీఎస్ అధికారిగా ఉన్న 26 సంవత్సరాలు ఈ దేశ రక్షణ కోసం ప్రాణాలు తెగించి పోరాడిన. నా ప్రాణం పోయినా పర్వాలేదని దేశ రక్షణ కోసం నేను సేవ చేసిన. భారత రాష్ట్రపతి నాకు శౌర్య పథకం ఇచ్చింది, పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ ఇచ్చింది. భారత రాష్ట్రపతి నాకు ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ ఇచ్చింది. భారత ప్రభుత్వం నాకు ఇంటర్నల్ సెక్యూరిటీ మెడల్ ఇచ్చింది, ఇండిపెండెన్స్ డే మెడల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం నాకు మొట్టమొదటి తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చింది. నేను ప్రపంచ ప్రఖ్యాత అయిన హార్వర్డ్ యూనివర్సిటీలో, ఎక్కడో అలంపూర్లో మారుమూల అటవీ ప్రాంతాల్లో పుట్టిన నేను హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రపంచ ప్రఖ్యాత నెంబర్ 1 యూనివర్సిటీలో పోయిన అతి కొద్ది మంది పోలీస్ ఆఫీసర్లో నేను ఒకరిని. నేను 7 సంవత్సరాల ఉద్యోగం వదిలేసి ఈ పిల్లల జీవితాల కోసం నేను రాజకీయాల్లోకి వచ్చినమ్మా. నాకు ఇంకా 14 సంవత్సరాల 16 సంవత్సరాల సర్వీసు ఉండగానే నేను హాస్టళ్లలో చదువుకున్నా. కాబట్టి నా పక్కనే బల్క సుమన్ గారు ఉన్నారు, ఆయన గురుకుల పాఠశాలలో చదువుకుని, ఇక్కడ చాలామంది ఇంకా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. అలాంటి వాళ్లకు సౌకర్యాలు అందలేదు, మాకు సౌకర్యాలు అందలేదని నా తుపాకీ నా యూనిఫామ్ పక్కకు పెట్టి నేను ప్రభుత్వ గురుకుల పాఠశాలకు వచ్చి ఆ బిడ్డలే నా బిడ్డలుగా భావించి వచ్చిన. ఆ పిల్లలను నాకన్నా గొప్పగా చేయాలని వచ్చిన. నేను చేసిన వర్క్ ప్రపంచంలో ఇంతవరకు ఎవ్వరు ఊహించింది నేను చేసిన. ఈ గురుకుల పాఠశాలల బిడ్డలు, మారుమూల అటవీ ప్రాంతాల్లో పుట్టిన బిడ్డలు, మరి ముఖ్యంగా అమ్మాయిలు, వాళ్ళ లోపల ఆత్మవిశ్వాసం నింపడానికి ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్ శిఖరానికి ఈ బిడ్డలను పంపించి అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్టాపించినాం. అదేవిధంగా జాతీయ జెండాను ఎగరవేసినాం. తెలంగాణ జెండాను, గులాబీ జెండాను ఎవరెస్ట్ శిఖరం మీద ఎక్కించి ప్రపంచ రికార్డు నెలకొల్పినాం. సురేఖ గారు మా హయాంలో కేసీఆర్ గారి మార్గదర్శనంలో కేసీఆర్ గారు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల వేల మంది డాక్టర్లు అయినరు, ఇంజనీర్లు అయినరు. మీరు మాట్లాడుతున్న ఈ గురుకుల పాఠశాల నేను రోజు కుట్ర చేసి గురుకుల పాఠశాలలో విషాహారం నేను తినిపిస్తున్నా అంటున్నారు. మీరు ఒక అమ్మగా ఎప్పుడైనా ఆలోచించినారా? అసలు మీరు మాతృమూర్తి అయితే ఈ మాట మాట్లాడగలరా మీరు? సురేఖ గారు, మీకు కూడా ఒక బిడ్డ ఉన్నది. ఒక తల్లి ఒక తండ్రి తన సొంత బిడ్డలను విషం పెట్టి చంపుతాడానండి? మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? నేను నా సొంత బిడ్డలను వదిలేసి ఈ 2 లక్షల మంది బిడ్డలు నా బిడ్డలు అనుకొని నేను నా పిల్లలు వదిలేసి ఈ పిల్లలందరి చుట్టూ తిరిగిన. నేను ప్రతిరోజు కూడా ఆరాటపడ్డా. నేను 9 సంవత్సరాలు ఆరాటపడ్డా. అందుకొరకే ఇవాళ అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. ఎలాంటి వసతి లేని బిడ్డలకు ఆ రోజు కేసీఆర్ గారితో మాట్లాడి వారిని ఒప్పించి 300 ఉన్న గురుకుల పాఠశాలను 1000 గురుకుల పాఠశాలలాగా చేసి ఎంతోమంది అమ్మాయిలు చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు అవుతుంటే వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు తర్వాతైనా చేసుకోవచ్చు, వాళ్ళు ప్రయోజకులు కావాలని చెప్పేసి వేల మంది జీవితాలు కాపాడు. ఆనాడు కేసీఆర్ గారి దార్శనికత వల్ల దాదాపుగా 75 డిగ్రీ కళాశాలలు తీసుకొచ్చినాం. మీరు ఎప్పుడైనా ఆలోచించినా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో? సురేఖ గారు ఎప్పుడైనా ఆలోచించిందా వీటి గురించి? ఇలా మీరు నా మీద మరి మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీ గురించి తెలంగాణ ప్రజలకందరికీ తెలుసు, మరి ముఖ్యంగా వరంగల్ ప్రజల్లో మీ కుటుంబం చేసిన అఘాయిత్యాల వల్ల ఎంతోమంది జీవితాలు నాశనమయ్యారు. మరి ముఖ్యంగా విద్యార్థుల జీవితాలు హాస్టళ్ళల్లో, యూనివర్సిటీ హాస్టళ్ళల్లో ఇంకెంతోమంది మహిళలు, వాళ్ళందరి జీవితాలు కూడా మీ కుటుంబం చేసిన అఘాయిత్యం వల్ల నాశనమైన. ఇవాళ మరి వరంగల్లో ఉండే గెస్ట్ హౌస్లు, వరంగల్లో ఉండే ప్రభుత్వ గెస్ట్ హౌస్లు, అదేవిధంగా మీ ఫామ్ హౌస్ల గోడలు ఈ అఘాయిత్యాలకు సాక్ష్యం. అందువల్లనే ఆ రోజు 2002లో ఇప్పుడున్న జమ్మూ అండ్ కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ గారు మీ కుటుంబానికి వరంగల్లో హన్మకొండ చౌరస్తా దగ్గర బహిరంగంగా కౌన్సిలింగ్ ఇచ్చిండు. దానికి సాక్షి ఈరోజు మీ వర్ధన్నపేట ఎమ్మెల్యే, ఒకప్పుడు సీఐగా ఉన్న కేఆర్ నాగరాజు. ఆయన అడగండి, ఇలా ఆయన ఫోన్ చేసి అడగండి వర్ధన్నపేట. మీరు మా గురించి మాట్లాడతారు, మీరు నా గురించి కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత మీకున్నదా అసలు? సురేఖ గారు, మీరు రోజు బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీల గురించి వీడియోలు చేసే మీరు
మా ఆకలితో అలమటిస్తున్నా, ప్రతిరోజు కూడా విషాహారం తిని తల్లడిల్లుతున్నా, విషాహారం తిని హాస్పిటల్ పాలైతే వైద్యం దొరకని దీనమైన స్థితిలో ఆర్తనాదాలు చేస్తున్న పిల్లలు బాధలు మీకు అర్థమవుతాయా సురేఖ గారు? ఒక మాతృమూర్తిగా మీరు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఎట్లా మాట్లాడతారు మీరు అసలు? మేము ఎందుకోసం ఈ మేము మా కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పిండ్రు, ఈ గురుకుల బాట అనేది మేము ప్రభుత్వం మీద విమర్శల కోసం కాదు, మా పిల్లల ప్రాణాలు రక్షించుకోవడం కోసం. ఇవాళ రేవంత్ రెడ్డికి శ్రద్ధ లేదు, మంత్రులకు శ్రద్ధ లేదు, విద్యాశాఖ మంత్రి లేడు, సంక్షేమ శాఖ మంత్రి లేడు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకొరకే మేము ఇలా గురుకుల బాట పెట్టినాం. మీరేం మాట్లాడుతున్నారు? మేము వృధా చేసినాం ఆ 99 కోట్లు. తీసుకురండి రికార్డులు, ఏం తీసుకొస్తారో. సీతక్క గారు అంటున్నారు, ఆమె తన మూలాలు మర్చిపోయి మాట్లాడుతున్నారు సీతక్క గారు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు బయట పెట్టండి సీతక్క గారు, బయట పెట్టండి, సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి. ఇప్పుడు కొండా సురేఖ గారు అంటున్నారు కదా, నేను అవి చేసిన బల్కా సుమన్ గారు నా మీద ఆరోపణలు చేసిందని మీరు నిన్న మాట్లాడిగా. బల్కా సుమన్ గారు నా పక్కనే ఉన్నారు, ఆయన కూడా చెప్తారు ఏం ఆరోపణలు చేసిండో. ఏం మాట్లాడుతున్నారు మీరు? మత్తులో ఉండి మాట్లాడుతున్నారు సురేఖ గారు. అది మా దురదృష్టం, తెలంగాణ ప్రజల దురదృష్టం. మీలాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి ఒక మంత్రి హోదాలో ఉండడం, మరి మీలాంటి వాళ్ళను అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి తన కుట్రలను యథేచ్ఛగా చేస్తున్నారు. నేను కుట్ర చేస్తున్నట్రా మీరు? కేటీఆర్ గారు కుట్ర చేస్తున్నట్రా? కుట్ర చేస్తున్నది ఎవరు? అది కూడా తెలంగాణ పిల్లలకు తెలవాలి. ఈ తెలంగాణలో కాంగ్రెస్ కొలువిదీరిన వెంటనే మొట్టమొదటి కుట్ర రేవంత్ రెడ్డి చేసిండు. ఏం చేసిండు ఆయన? గురుకులాల వల్ల తల్లిదండ్రులకు పిల్లలకు సంబంధాలు దెబ్బతింటున్నాయి, అందుకొరకు గురుకుల వ్యవస్థ మంచిది కాదని రవీంద్ర భారతిలో చెప్పిండు. అది అయిపోయింది. రెండవది, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో మంచిగా పనిచేస్తున్న ఒక మంచి అధికారిని తీసుకుపోయి ట్రాన్స్ఫర్ చేసిండ్రు. అది రెండవది. మూడవది కుట్ర, మీరు చేసిన కుట్ర ఏంటంటే ఈ సాంఘిక సంక్షేమ శాఖకు తర్వాత విద్యాశాఖకు మంత్రి లేకుండా చేయడం మీరు చేసిన మూడవ కుట్ర. నాలుగవ కుట్ర, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయాలని కేసీఆర్ గారు పెట్టిన అద్భుతమైన పాఠశాల అంటే కూడా నాశనం చేసిండ్రు. ఆర్మీ కళాశాలను నాశనం చేసిండ్రు. అమ్మాయిల కోసం దేశంలో మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు మన తెలంగాణ నెంబర్ 1 ఉండాలంటే మేము పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్, చెన్నై ఇలాంటి ప్రాంతాలకు పోయి ఎక్కడ లేని విధంగా మేము మహిళా డిగ్రీ సైనిక కళాశాల బీబీనగర్లో పెడితే దాని డైరెక్టర్ని ఇంటికి పంపించిండ్రు. మీరు అక్కడి నుంచి ఏమీ లేదు, చాలా దీనమైన స్థితిలో ఉన్నాయి ఆ పాఠశాలలు. అడ్మిషన్లు లేవు. మీరు భువనగిరి బస్ స్టాండ్లో పోయి అడుక్కుంటున్నారు, రండి అని. ఒకప్పుడు కార్లలో వచ్చి మాకు అడ్మిషన్ ఇవ్వండి అడుక్కున్న రోజుల నుంచి మీరు అడుక్కుంటున్నారు అడ్మిషన్ల కోసం. అదేవిధంగా రుక్మాపూర్లో సైనిక కళాశాల పెట్టిండ్రు, అది కూడా దీనావస్థలో ఉన్నది. మ్యూజిక్ కళాశాల పెట్టిండ్రు. ఈ బహుజన బిడ్డలకు ఏమంటారు లలిత కళల్లో ఎవరు కూడా రానివ్వడం లేదు. ఒకటే వర్గానికి ఇవి పరిమితమైన, అన్ని వర్గాలకు కూడా ఈ లలిత కళలు, సినిమా కానీ, సంగీతం కానీ, నృత్యం కానీ, కథక్, ఒడిస్సీ, అదేవిధంగా భరతనాట్యం ఇవన్నీ ఈ బిడ్డలకు రావాలి. ఈ బిడ్డలు కూడా సినిమా రంగంలో ఉండాలని చెప్పేసి ఒక మ్యూజిక్ స్కూల్ పెడితే దాన్ని కూడా బంద్ చేసే కుట్రలు చేస్తున్నారు మీరు. అదేవిధంగా ఫార్మసీ కళాశాల పెడితే దాన్ని బంద్ చేసి కుట్రలు చేస్తున్నారు. పీజీ కళాశాల పెడితే దానికి కూడా అడ్మిషన్లు బంద్ చేసినారు. ఇవాళ మీరు చేసిన కుట్రల వల్ల తెలంగాణలో ఇంటర్మీడియట్లో గురుకుల కళాశాలల్లో అన్నిట్లలో కూడా 40% అడ్మిషన్లు బంద్ అయిపోయినాయి. అంటే 40% ఖాళీలు ఉన్నాయి. 100కు 40 సీట్లు ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ కళాశాలల్లో 100కు 40 సీట్లు ఖాళీలు ఉన్నాయి. మరి మీరు ఏం వెలగబెడుతున్నారు? మీరు ఇలా 40% మేము మెస్ ఛార్జీలు పెంచినామంటున్నారు. ఎక్కడున్నది 40% పెడితే మరి మెనూ చార్ట్ ఎక్కడున్నది? ఏం తిండి పెడుతున్నారు పిల్లలకు? ఇప్పటి వరకు ఎందుకు మరి మెనూ చార్ట్ మారలేదు? ఎక్కడ పోయినాయి మరి నైట్ డ్రెస్సులు పిల్లలకు? కేసీఆర్ గారు నైట్ డ్రెస్సులు ఇస్తుండే, బూట్లు ఇస్తుండే, ట్రంకు పెట్టెలు ఇస్తుండే, మంచాలు ఇస్తుండే, అదేవిధంగా స్పోర్ట్స్ డ్రెస్ ఇస్తుండే, అదేవిధంగా ట్రాలీ సూట్ కేసులు ఇస్తుండే. ఇవన్నీ ఎందుకు ఇవ్వడం లేదు మీరు? మరి ఎందుకు బ్లాంకెట్ ఇవ్వట్లేదు? చలికాలంలో పిల్లలకు బ్లాంకెట్లు ఎందుకు ఇస్తలేరు? అంటే మా పిల్లలు ఎప్పుడు కూడా గజగజ వణుక్కుంటా నిద్రపోవాల్సిందేనా? ఇలా పిల్లల కోసం కేసీఆర్ గారు 40 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టిండు. ప్రతిభా పాఠశాల ఇక్కడ నుంచి పేద పిల్లలు ఐఐటీలకు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, అదేవిధంగా ఇంకా రకరకాల యూనివర్సిటీలు దేశంలో పోయేదానికి మరి ప్రణాళికలు వేసి వాళ్ళందరికీ పారితోషికం ఇస్తే, నాకు ఇప్పటికి గుర్తుంది మా మాజీ మినిస్టర్ కొప్పుల ఈశ్వర్ గారు గౌలిదొడ్డి గురుకుల పాఠశాలలో మెడిసిన్ వచ్చిన ప్రతి విద్యార్థికి కూడా 50,000 రూపాయలు, ఇంజనీరింగ్ వచ్చిన ప్రతి విద్యార్థికి
ఒక మంచి ల్యాప్టాప్ కంప్యూటర్, అదేవిధంగా 50,000 రూపాయల పారితోషికం ఇస్తే ఇవాళ మీరు చేతులు దులుపుకుంటా ఉన్నారు. పిల్లలకి ఇంతవరకు ఒక పైసా లేదు. 6 నెలల నుంచి కాస్మెటిక్ ఛార్జీలు లేవు. మరి ఇది కుట్ర కాదా? సురేఖ గారు మీరు మాట్లాడుతున్నారు, సీతక్క గారు మీరు మాట్లాడుతున్నారు. మీరు కమ్మపల్లి సత్యనారాయణ మానకొండూరు ఎమ్మెల్యే ఏమంటాడు? అరే హోటళ్ళకు పోతే ఫుడ్ పాయిజనింగ్ కాదా? మరి హోటళ్లకు ప్రభుత్వానికి తేడా ఏముంది? హోటళ్ళకు పోతే ఫుడ్ పాయిజనింగ్, మరి ప్రభుత్వం ఫుడ్ పాయిజనింగ్, ప్రభుత్వం ఎందుకున్నది? మీరు రాజీనామా చేయండి. ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతున్నాడు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ. మీరు డాక్టర్ ఎక్కడ చదివిండ్రు సత్యనారాయణ గారు? మీకు ఫుడ్ పాయిజనింగ్ గురించి కనీసమైన అవగాహన లేకపోవడం, మళ్ళీ మీరు ఉల్టా మా మీదనే విందలేస్తున్నారు. మీకు నేను ఇప్పటికీ తెలంగాణలో మళ్ళీ చెప్తున్న, బీఆర్ఎస్ పార్టీ నుంచి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ఉన్నారు. రాజకీయాలు మనం చేయాల్సిన అవసరం లేదు, మన బిడ్డల జీవితాలను కాపాడుకోవాలి. కానీ సురేఖ గారు మీకు నేర చరిత్ర పెట్టుకొని మీ ఘోరమైన సంస్కృతి, తెలంగాణ మిమ్మల్ని తిరస్కరించిన సంస్కృతి, ఈ సంస్కృతిని మీరు పెట్టుకొని ఇలా మా మీద మీరు అభాండాలు వేస్తే మాత్రం సహించే సమస్యనే లేదు. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఈ అంతరించిపోతున్న ఈ బిడ్డల జీవితాలను కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు. మేము అందుకొరకే గురుకుల బాట అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. ఆ గురుకుల బాట కార్యక్రమంలో మేము అధ్యయనం కోసం పోతున్నాం. ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, ముఖ్యంగా బీఆర్ఎస్వి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం వాళ్ళు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా దయచేసి ఈ నంబరు 8522044336కు మీ విలువైన సలహాలను కానీ మీకు ఏవైనా కంప్లైంట్స్ ఉంటే దయచేసి వాట్సాప్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ దయచేసి పంపించండి. అదొక్కటే. మరి ఫోటోగ్రాఫ్స్ కానీ వీడియోస్ కానీ ఏమన్నా కూడా మీరు పంపించండి. ఆ సమస్యల మీద మేము తప్పకుండా పోరాటం చేస్తాము. అంతే తప్ప మీరు అసలు సమస్యను పక్కదో పట్టించి మేము కుట్రలు చేస్తున్నాం, లేకపోతే మా వల్లనే విషాహారం అవుతుంది అనేదంటే మీకు చేత కాదని చాలా క్లియర్గా తెలిసిపోయింది. హైకోర్టు మొట్టికాయలు వేసినా మీకు సోయి రాని పరిస్థితి ఉన్నది. మీకు చేత కాకపోతే విద్యాశాఖను బీఆర్ఎస్ పార్టీకి అప్పగించండి. అట్లా రకరకాల శాఖలను అప్పగించండి. మీకు చేత కాదని తెలిసిపోయింది. లగచర్లలో మీకు చేత కాదని తెలిసిపోయింది. మూసీ సుందరీకరణ అనే పేరు మీద మీరు చేయాలనుకున్న దోపిడీని కేటీఆర్ గారు చేసిన వీరోచిత పోరాటం వల్ల ఇవాళ అది మరి ఆగిపోయింది. తెలంగాణ పిల్లలకు అర్థమైంది. మీరు అదానీ దగ్గర నుంచి తీసుకున్న ముడుపుల మీద మీ బండారం కేటీఆర్ గారు ఆధారాలతో సహా బయట పెట్టినందుకు మరి ఇలా మీరు ఆ ముడుపులను మళ్ళీ వాపసు ఇచ్చిండ్రు. మీకు బీజేపీకి ఉన్న రహస్య ఒప్పందం, కాంగ్రెస్కు బీజేపీకి ఉన్న రహస్య ఒప్పందాన్ని కేటీఆర్ గారు ఆధారాలతో సహా వివరించినందుకు ఇలా తేలుగుట్టిన దొంగల్లాగా మీరు బిహేవ్ చేస్తున్నారు. అందుకొరకు మీకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదు. మీకు చేత కాకపోతే ఆ విద్యాశాఖలను బీఆర్ఎస్ పార్టీకి అప్పగించండి. మేము మళ్ళీ ప్రపంచ స్థాయికి ఆ విద్యాలయాన్ని తీసుకొచ్చి చూపిస్తాం. అంతే తప్ప అనవసరంగా అవాకులు చెవాకులు పేలి అడ్డమైన కామెంట్లు చేసి లేని దాన్ని ఉన్నదాన్నంతా కూడా కుట్రలు అని చెప్పేసి మాట్లాడడం అనేది మానుకో.